హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ తొక్కు పచ్చడండి. ఈ చికెన్ తొక్కు పచ్చడి చాలా సింపుల్‌గా, టేస్టీగా పట్టుకోవచ్చండి. మనం బయట కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లోనే పట్టుకుంటే చాలా బాగుంటాయండి. బయట బోలెడు రేట్లు ఉన్నాయి కదా! అలా కాకుండా మనమే ఇంట్లో పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఈ చికెన్ తొక్కు పచ్చడి దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఇలా చికెన్‌నైతే ఇలా పెద్ద పీసుల కింద అయితే కట్ చేయించుకున్నామండి. ఇలా కట్ చేయించుకొని నేను ఒక కేజీ చికెనయితే తీసుకున్నానండి. ఇలాగ తీసుకొని దీన్ని బాగా శుభ్రం చేసేసుకొని బోన్‌లెస్ అయితే తీసుకున్నామండి. దీన్నైతే బాగా శుభ్రం చేసేసుకొని ఈ పీసుల్ని ఒక ప్లేట్‌లో పెట్టుకున్నామండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోకైతే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్‌ని వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మొత్తం ఈ చికెన్ పీసులకి బాగా పట్టించేసుకుందామండి. అలా మొత్తం అంతా కూడా ముక్కలకి పసుపు, ఉప్పు కూడా బాగా పట్టేదాకా పట్టించేసుకుందామండి. బాగా కలిపేసుకొని. చూసారు కదండీ! ఈ విధంగా పట్టించుకుంటే సరిపోద్దండి ఇలా ముక్కలకైతేని. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకునేవండి. చికెన్‌లోంచి వాటర్ ఎక్కువగా వస్తది కదండీ! ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఈ విధంగా అయితే పీసుల్ని తిరగేసుకుంటూ ఉడికించుకోవాలండి. మొత్తం అన్ని పీసులు కూడా ఇలా తిరగేసుకొని ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. కింద అడుగంటేస్తా ఉంటది. నీరంతా ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఇలాగైతే మనం తొక్కు కిందైతే ఇలా చిన్న చిన్న పీసుల కిందైతే తీసేసుకోవాలండి. ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఆ పెద్ద పీస్ నుంచి చిన్న చిన్న పీసుల కింద మనం ఇలా సెపరేట్‌గా తీసుకోవాలండి. మొత్తం అన్ని ముక్కలు కూడా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో పీసులు ఆ సైజు కింద అయితే తీసేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా తీసుకొని వీటిలనైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలైతే వేయించుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని అందులో అయితే ఇలా ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే ధనియాలనైతే తీసుకున్నానండి. ఇలా ధనియాలు, అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా తీసుకున్నాను. 4, 5 యాలకులండి. అవి కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 10 దాకా లవంగాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్‌లో వేయించుకోవాలండి. మంటని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఈ మసాలా మాడిపోయిందంటే మనకి పచ్చడి టేస్ట్ అన్నది అంత బాగోదండి. ఎక్కువగా వేయించుకోకూడదండి దీన్నైతేని. ఇలా లైట్‌గా వేయించుకోవాలండి. బాగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో వేసేసుకుందామండి. ఏసేసుకొని మెత్తని పొడిలాగా అయితే ఆడేసుకుందామండి. మిక్సీ పట్టించేసుకుందామండి. ఇలా చూసారు కదండీ! ఇంత మెత్తగా అయితే మిక్సీ పట్టించేసుకోవాలి. ఇలా పట్టించేసుకున్న ఈ మసాలా పొడినైతే పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక పచ్చళ్ళకి వేరుశనగ నూనెనా, నువ్వుల నూనెన్నా వేసుకోవాలండి. నేను వేరుశనగ పప్పుల నూనె అయితే వేసుకుంటున్నాను. ఒక అర కేజీ నూనె దాకా వేశానండి. ఇది బాగా కాగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా చికెన్ తొక్కుని, ఆ తొక్కునైతే ఈ ఆయిల్‌లో అయితే వేసేసుకుందామండి. నూనె బాగా కాగిన తర్వాత వెయ్యండి. ఇలా వేసేసుకొని బాగా బాగా లైట్ కలర్ వచ్చేదాకా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. అలాగని వద్దే కలర్ వచ్చేదాకా వేయించేస్తే ముక్క అన్నది గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా లైట్‌గా వేయించేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే తీసేసుకుందామండి. మళ్ళీ రెండో బ్యాచ్‌లో కూడా ఇంకా కొంచెం మిగిలింది కదా ఆ తొక్కును కూడా రెండో బ్యాచ్‌లో కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని లైట్ కలర్ వచ్చేదాకానే వేయించుకోండి. ఇక్కడ చికెన్ అన్నది ఎక్కువగా వేపేస్తే వద్దే కలర్ వచ్చేదాకా వేపేస్తే మనకి ముక్క అన్నది బాగా గట్టిపడిపోద్దండి. మనకి తినేటప్పుడు అంత బాగోదు. అంత బాగుండదండి. ఇలా లైట్‌గా వేయించుకుంటే సరిపోద్దండి. ఇలా లైట్‌గా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకైతే తీసేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఇలా ప్లేట్‌లోకి తీసేసుకుందాము. తీసుకుందామండి.
ఇలా ప్లేట్‌లోకి తీసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఫ్రెష్‌గా ఆడుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌నయితే వేసుకోవాలండి. చూసారు కదండీ! నేనిలాగా ఒక 5, 6 స్పూనుల దాకా వేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఒక కప్పుతో వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువగా వేస్తే ఫ్లేవర్ అన్నది బాగుంటుందండి. ఇలా వేసేసుకొని దాన్ని కూడా బాగా ఆహ్, పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక నేను ఇంకొక పావు కేజీ ఆయిలయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ సరిపోక ఫస్ట్ ఒక అర కేజీ వేసుకున్నాను కదా! ఇప్పుడు ఒక పావు కేజీ దాకా వేసుకున్నానండి. అంటే ఒక ముప్పావు కేజీ ఆయిల్ దాకా అయితే వేసుకున్నానండి. ఇలా వేసేసుకొని అందులో తొక్కును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసి పక్కకు దించేసుకుందామండి. దించేసుకున్న వెంటనే మనం అయితే కారం అండి. నేను ఒక కప్పుతో అయితే కారాన్ని వేసుకున్నాను. అంటే ఒక పావు కేజీ కారం దాకా వేశానండి. అలాగే రుచికి తగ్గ సాల్టు మనం ఆడిపెట్టుకున్న మసాలాను కూడా వేసుకున్నానండి. ఇక్కడ కారం అన్నది స్పైసీనెస్‌ని బట్టి మనం అయితే వేసుకోవాలండి. నేను తీసుకున్న కారం ఒక కేజీ కారానికి ఒక పావు కేజీ వేసుకున్నానండి. స్పైసీగా ఉందండి. ఆ కారాన్నయితే వేసుకున్నాను. ఇక్కడ స్పైసీనెస్‌ని బట్టి కారం అన్నది మనం వేసుకోవాలండి. తక్కువ కారంగా ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. మనకి ఎక్కువ కారంగా, స్పైసీగా ఉందనుకోండి, మనకొక ముప్పావు కేజీ అయితే సరిపోద్దండి. అలా వేసేసుకొని దాన్ని కూడా బాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక 4 పెద్ద సైజు 4 నిమ్మకాయలతో రసం తీసుకున్నానండి. ఆ రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రోజంతా ఊరిన తర్వాత మనం ఒక గాజు బౌల్‌లో అయినా లేదంటే గాజు సీసాలో అన్నా వేసుకొని స్టోరేజ్ చేసుకోవాలండి. మనకి ఈ చికెను ఈ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలవ ఉంటే అంత బాగోవండి. మనం ఎప్పటికప్పుడే పట్టుకొని ఫ్రెష్‌గా ఒక 10, 15 రోజుల్లో తినేసేలా పట్టుకుంటే సరిపోద్దండి. ఎక్కువగా కేజీలుగా ఏం పట్టేసుకోక్కర్లేదండి. మనం ఎప్పుడు పడితే అప్పుడే పట్టుకోవచ్చండి. ఒక కేజీ పచ్చడికైతే నేను ఇలా ఈ విధంగా పట్టానండి. ఒక 10, 15 రోజుల్లో అయితే ఇది ఒబ్బడైపోద్దండి. ఈ చికెన్ అయితేని. వద్దే రోజులు నిలవున్నా హ్మ్, అంత మంచిది కాదండి ఆరోగ్యానికి. మనం ఎప్పటికప్పుడే పట్టుకొని ఫ్రెష్‌గా చేసుకోవచ్చండి. చూసారు కదండీ! చికెన్ తొక్కు పచ్చడైతే రెడీ అయిపోయింది కదండీ! చాలా బావుంటదండి. ముద్దకి ముక్క తగులుతూ చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి దీన్ని. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.